హాయ్ అండి అందరికీ, నేను మీ భీమవరం సత్య. ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో ఆపాలు ప్లస్ అల్లం పచ్చడి. ఈ ఆపాల్లోకి మంచి టేస్టీగా ఉంటుంది. ఈ ఆపాల తయారీ కోసం ముందుగా నేను 2 గ్లాసుల బియ్యాన్ని ఒక రాత్రి అంతా నానబెట్టుకుంటున్నా. ఈ విధంగా 2 గ్లాసుల బియ్యాన్ని వాటర్ పోసి బియ్యం మునిగే వరకు ఒక నైట్ అంతా నానబెడుతున్నా. రెండవ రోజు ఉదయం ఈ బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాసు చాయ్ గుళ్ళను తీసుకుని మునిగే వరకు వాటర్ పోసుకుని సుమారుగా 4 గంటల పాటు నానబెట్టుకుంటున్నా. ఇలా చాయ్ గుళ్ళు నానబెట్టుకున్న తర్వాత 1 పావు స్పూన్ మెంతుల్ని రాత్రి నానబెట్టిన బియ్యంలో వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 గంటలు నాననిచ్చి అప్పుడు మనం ఇది బాగా కడుక్కుని గ్రైండర్లో వేసుకోవాలి. ఒక రాత్రి అంతా నాని కాబట్టి బియ్యం బాగా మెత్తగా నలుగుతాయి. ఈ విధంగా ముందు బియ్యం వేసి మెత్తగా రుబ్బుకున్న తర్వాత చాయకుళ్ళు బాగా నానిన తర్వాత బాగా కడుక్కుని ఆ బియ్యంలోకి వేసి రుబ్బుకోవాలి. అప్పుడే పిండి బాగా ఉరుమవుతుంది. ఈ పిండి నలుగుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం ఇలా చేత్తో కలుపుకుంటూ ఉండాలి. అదే కనుక మనం మిక్సీలో ఆడుకుని బలం అయితే ఏట్లకై విడివిడిగా ఆడుకుని ఒక బౌల్లోకి తీసుకుని కలుపుకోవాలి. చూసారుగా ఈ విధంగా వెన్నలా బాగా నలిగింది మెత్తగా. ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఈ పిండిని తీసుకుని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. మనం అట్లు వేసుకోవడానికి సుమారుగా 5-6 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అల్లం పచ్చడి కోసం 100 గ్రాముల చింతపండు, ఒక 15 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, ఒక 100 గ్రాములు బెల్లం, తగినంత సాల్ట్ తీసుకున్నాం. ముందుగా చింతపండుని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని బాగా తడుపుకుంటున్నాం. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా ఆడుకోవాలి. ఈ విధంగా ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా మెత్తగా పేస్ట్లా ఆడుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండుని ఎక్కువ వాటర్ పోయకుండా కొద్దిగా వాటర్ పోసి అలాగే చిన్నగా తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి బాగా మెత్తగా ఆడుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన చింతపండు వాటర్ కూడా పోసి అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని సాల్ట్ చూసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా చట్నీని మనం ఈ విధంగా ఆడుకోవాలి మెత్తగా. అంతేనండి, మనం వేసుకునే దోశల్లోకి చట్నీ రెడీ. ఇప్పుడు సాయంత్రం అట్లు మనం టిఫిన్లోకి అట్లు వేసుకుంటున్నప్పుడు తగినంత సాల్ట్ పిండిలో వేసుకుని పిండి కన్సిస్టెన్సీ చూసుకుని గట్టిగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత పొయ్యి అంటించుకుని స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ రాసుకుని ఈ విధంగా మనం దోశ పోసుకోవాలి. ఇలా అట్టేసిన తర్వాత పైన లైట్గా ఆయిల్ వేసుకుని ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని కొద్దిగా వాటర్ పోసి పలసగా కలుపుకోవాలి. అట్టు ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగేసి రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాలనివ్వాలి. చూసారుగా ఎంత మెత్తగా ఎంత స్మూత్గా వస్తున్నాయో ఆపాలు. ఈ విధంగా మనకి ఎన్ని అట్లు కావాలంటే అన్ని ఆపాలు వేసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపెట్టిన అల్లం పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడికి ఈ ఆపాలు టేస్ట్ చాలా అదిరిపోతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.